వరంగల్ ముక్తిపాలి క్లినిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరంగల్ లేబర్ కాలనీలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ గులాం రెహమాన్ షరీఫ్ ఈ క్యాంపుకి నాయకత్వం వహించారు. పేద మరియు మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని రక్త పరీక్షలు, షుగర్, బీపీ వంటి ఆరోగ్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. ఇతర వ్యాధులకు సంబంధించి ఆపరేషన్లపై అవగాహన సదస్సును కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయబడ్డాయి. వరంగల్లోని క్రిస్టియన్ కాలనీ, లేబర్ కాలనీ, అబ్బానికుంట పరిసర ప్రాంతాల ప్రజలు ఈ శిబిరానికి హాజరయ్యారు. ప్రతి నెల 2 ఉచిత క్యాంపులు నిర్వహిస్తామన్నారు. ముక్తి క్లినిక్లో డాక్టర్ గులాం రెహమాన్ షరీఫ్ ప్రతి సోమవారం నుండి శనివారం సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు సేవలందించనున్నారు. ఈ నెల 22వ తేదీ మంగళవారం లేబర్ కాలనీ, ముక్తి కాలనీ క్లినిక్లో మరియు బుధవారం 23వ తేదీ రంగశాయిపేటలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కంటిన్యూ చేయమన్నాడా? ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా నీకు? జుట్టు రాలుతుందా? జుట్టుకి సాగుతుందమ్మా? ఏదైనా గట్టిగా వస్తుందా? पैरों में चुटियाँ पड़ रही हैं, कुछ भी नहीं, पैरा साफ है, पेशाब साफ है, पट्टा कब से लगा रहे हैं? चक्कर आ रहा सुबह उठने के बाद? फिर चक्कर के लिए कुछ भी गोली नहीं खा रहे? कब से खा रहे हैं? ज़्यादा है, पेशाब साफ है, रात के टाइम ज़्यादा आ रहा है, దగ్గు, దాంతోపాటు హర్నియా, కడుపు నొప్పి, 24 గంటల నొప్పి, అపెండిక్స్, పిత్తాశయంలో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు, మూత్రంలో మంట, దీనితో పాటు ఇంకా అధికంగా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఏదైతే ఉంటాయో నార్మల్గా చాలామంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు. కానీ మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండదు. సో ఈ ఆలోచనను పరిగణలోకి తీసుకొని జనాలకు అందుబాటులో ఉండడానికి మనం లేబర్ కాలనీలో 24 గంటలు వైద్య సౌకర్యం, స్పెషలిస్ట్ వైద్య సౌకర్యాలు కలిగించడానికి ముక్తి పాలిక్లినిక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని ఒకటే ఉద్దేశము, అతి తక్కువ ఖర్చులతో జనాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. అందుకే ఓపీ ఫీజు కూడా మనం కేవలం 50 రూపాయలు పెట్టడం జరిగింది. ఒక స్పెషలిస్ట్ ఫీజు నార్మల్గా బయట మీరు చూస్తే మినిమం 300 రూపీస్ ఉంటుంది. బట్ మా ఆలోచన ఏంటంటే ప్రజలకు స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించాలి. అందుకే కేవలం 50 రూపాయలు పెట్టడం జరిగింది. జనాలు దీనికి అర్థం చేసుకొని దీనికి ఏదైతే వైద్య సేవలు మనం ఇస్తున్నామో దానికి మ్యాక్సిమం ఈ సర్వీస్ని, ఆపర్చునిటీని యూటిలైజ్ చేయాలని మా మనవి.